ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య కారణం మీ అందరినీ ఈ మధ్య కాలంలో కలిసి చాలా రోజులైంది. ఒకటి, కూటమి ప్రభుత్వం గెలవడానికి మీరు చేసినటువంటి కృషి అపారమైంది, అత్యంత ప్రతిష్టాత్మకమైంది, మనందరికీ గౌరవం వచ్చేలాగా మనందరం కూడా కలిసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినటువంటి అంశానికి మీ అందరికీ నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ముందుగా రెండవ అంశం ఏంటంటే, తొడలు కొట్టిన వాళ్ళకి తొడలేని, మీసాలు తిప్పిన వాళ్ళకి మీసాలు లేకుండా పోయి, ప్రజలు ఎలాంటి తీర్పులు ఇచ్చారంటే నిజంగా ఈ కాలంలో నేను పుట్టినందుకు నేను ఎంత గర్వపడ్డానంటే, ఇలాంటి చరిత్రని కళ్ళతో మనకు ప్రత్యక్షంగా ప్రజలు చూపించినందుకు నేను వ్యక్తిగతంగా ఎంత ఆనందపడ్డానంటే, అంతేకాకుండా తెనాలి పోరాటాల పురిటిగడ్డ అనేది కూడా ఎన్నికల సమయంలో గుర్తు చేసినటువంటి పోరాట పురిటిగడ్డ మన తెనాలి. ఒక సాధారణ ఓటరు ప్రపంచంలో ఏ వ్యక్తి యొక్క ఫోటోని అన్నిసార్లు చూపించుండ్రు, అది కూడా మనకు ఒక చరిత్ర. ఈ తెనాలి గడ్డ ఉన్నంత వరకు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు భాష, భావం, రాజకీయాలకు ఉన్న గౌరవం గుర్తుండేలాగా గుర్తు చేసినటువంటి సాధారణ ఓటరు చరిత్రలో చిరస్థాయిగా ఒక శాసనం చెక్కితే కొన్ని వందల వేల సంవత్సరాలు ఏ రకంగా ఉండదో ఆ దృశ్యం కొన్ని వేల సంవత్సరాలు తరతరాలకి చెప్పుకునే చరిత్ర మిగిల్చినటువంటి పోరాటాల పురిటిగడ్డ మన తెనాలి. ఇది సామాన్యమైన అంశం కాదు. ఒక చిన్న నాయకుడికే గ్రామంలో ఎదురు తిరగాలంటే మనకెందుకులే అనుకొని సరిపెట్టుకునే సమాజంలో ఒక ప్రజాప్రతినిధి మీద తిరుగుబాటు చేసిన విధానం చూస్తే నాకు ఆ రోజే అర్థమైంది. ప్రజలు అఖండ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతా ఉన్నారు కూటమి ప్రభుత్వానికి. ఇది ఒక అద్భుతం. మనకి ఏదో పాండవులు ఒక పక్కన, ఎన్నో లక్షణుల సైన్యం ఇంకో పక్కన, లక్షలాది మంది ఇంకో పక్కన ఉంటే ఆ పాండవుల ధాటిని తట్టుకోలేక పక్షులు రాలినట్టు రాలిపోయినటువంటి పరిస్థితి మెజార్టీలు. ఈ గడ్డ పుట్టిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 17 సంవత్సరాలు 18 సార్లు ఎన్నికలు జరిగితే ఇంతవరకు ఏ శాసనసభ్యుడికి ఇంత మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి లేదు. మనోహర్ గారు పుణ్యం చేసుకున్నారు. మనోహర్ గారు ఎంత పుణ్యం చేసుకున్నాడంటే, ఎంత చేసినా కూడా ఈ నియోజకవర్గానికి ఎంత సేవ చేసినా కూడా అది సరిపోదనే భావం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. అంతటి గౌరవాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఆయన పోటీ చేశాడు, నేను పోటీ చేశాను, ఓడిపోయిన ఆయన పోటీ చేశాడు, ఆయన తండ్రి పోటీ చేశాడు, ఆయన తండ్రి పోటీ చేశాడు, ఓడిపోయిన ఆయన తండ్రి.
మరి ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే ఎవరికి కూడా అంచులు కూడా దొరకల ఆలోచన. అంతటి మహత్తరమైన తీర్పు ఇచ్చినటువంటి, అందుకే తెనాలిలో ఏ ఉద్యమం పుట్టినా ప్రతిదానికి ఇక్కడే నాంది పలికిందని చెప్పుకుంటాడు చరిత్రలో. సాహిత్య పరంగా, రాజకీయ పరంగా, కళాపరంగా, చేతివృత్తుల పరంగా అసలు ఏది తీసుకున్నా కూడా అలాంటి ఉద్యమాలకు ఊపిరి పోసేది ఈ ప్రాంతం. మనుషులు మట్టి వాసన వచ్చినా మనస్తత్వం సమాజాన్ని కాపాడాలనే దృక్పథంతో కలిగినటువంటి సమాజం ఈ ప్రాంతం. అలాంటి ప్రాంతంలో నాకు ఒకసారి అవకాశం ఇచ్చిన, మిగతా సార్లు నాకు అవకాశం రాకపోయినా కూడా నాతో ఇన్ని వేల మంది నా జీవితంతో మిళితమైపోయిందంటే నాకు పదవి కాదు ముఖ్యం, మీరు అనేది నాకు నిర్ణయించుకున్న జీవితం. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, లక్షలాది కోట్ల డబ్బు ఉండొచ్చు, లేకపోతే ఇంటిపై ఇల్లు ఉండొచ్చు, లేకపోతే ఒక 10 కార్లు ఉండొచ్చు ఎక్కడానికి దిగటానికి, కానీ హృదయంతో ఆదరించే మీలాంటి వాళ్ళు దొరకరు అనే భావన ఎప్పుడు ఉంది. అందుకే నేను ఏది చేసినా కూడా అదేదో నా వ్యక్తిగతానికి ఎవరన్నా అనుకోవచ్చు, అది వ్యక్తిగతమే చేయాలి అనే భావం. ఎందుకు చేయాలి అనే భావం ఉంటుందంటే, నాకు పుట్టేటప్పుడు మనకేమి ఇవ్వాల, ఎంత నిరాడంబరంగా పారదర్శకంగా ఒంటి మీద ఏ చిన్న నూలు పోగు లేకుండా ఏ రకంగా పుట్టామో, చనిపోయేటప్పుడు కూడా ఎవరన్నా 6 అడుగులు ఇస్తే అది నాది అని అనుకుంటాం తప్పితే మనకేది మిగలదు. మిగిలేది ఏంటా అని నేను ఎప్పుడు అనుకుంటానంటే, బతికున్నదంత కాలం నువ్వు ఏ రకంగా జీవించావు, ఏ రకంగా ప్రజలతో ఉన్నావు, ఏ రకంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళని వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నావు, వాళ్ళ కష్టాలు, సుఖాలు, నష్టాలు, బాధలు, వీళ్ళన్నిటితో ఏ రకంగా నువ్వు పాల్పంచుకున్నావు అనేదే నీ జీవితానికి పెరిగినటువంటి సత్యం అని చెప్పి నేను అనుకుంటాను. అందుకే ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు వారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో నాకు తెలీదు, పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రపోజల్ పంపిస్తే నాయకుడు ఏం చెప్తే చేసే అలవాటు పడ్డటువంటి ప్రాణి నాది. సొంత ఆలోచనలో నాయకత్వం దగ్గర నాకు లేదు. సొంత ఆలోచనలు ప్రజల కోసం ఉంటాయి చెప్తే పార్టీలో ఒకటే నాయకత్వం. నాకు భేషజం కూడా లేదు, ఎందుకంటే అవమానం అనేది, అవహేళన అనేది, బాధ అనేది మనిషిని పొంగతిస్తుంది. ఈ 3 మన దగ్గరికి రానియకూడదు అని పెట్టుకుంటే, కానీ మానవత్వంతో కూడిన ఆలోచన మనం చేయగలిగితే మానవుడిగా ఎంత వద్దనుకున్నా కొన్ని దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ బుద్ధి అనే జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని దగ్గర రానికుండా మనం లక్ష్యం, మన ఆలోచన ప్రజల కోసం ఉండాలనే భావంతో మనం ముందుకెళ్లాలనే
ఆలోచనలోనే ఎప్పుడు నా జీవితం ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఇప్పుడు వరకు ఆ రకంగానే ఉన్నాను. ఆ రకంగానే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు, గౌరవాన్ని పొందాను. తదుపరి జీవితం కూడా అట్లాగే ఉండాలని, ఆ భగవంతుడు అలాంటి శక్తిని నాకు కలగజేయాలని చెప్పి మీ అందరి యొక్క ఆశీస్సులతో నా జీవితం ఇదే రకంగా కొనసాగాలని చెప్పి నేను చాలా మందిని, విషయాల పరంగా చాలా మందిని, ఇక్కడ ఉన్నాడు సగం మంది నాతో తిట్టు తిని ఉంటారు. అందులో అన్డిస్ప్యూటెడ్గా తిడతాను. ఎందుకంటే మన ఇద్దరం, ఏ ఇద్దరైనా సరే మన ఇద్దరం మిగతా వారి కోసం పనిచేయాల్సి వచ్చినప్పుడు ఆసక్తితోనో, బెదురుతోనో, భయంతోనో మనం బతకూడదు అనేది. ఎప్పుడైనా సరే చనిపోయేది ఒకసారి. ఎన్నిసార్లు భయపడ్డా మరణం వచ్చేది ఒక్కసారి, మరణించేది ఒక్కసారి. జన్మం ఎట్లాగో మరణం కూడా అట్లాగే ఉంటుందని చెప్పి నాకు బలమైనటువంటి నమ్మిక. అందుకని నేను ఎప్పుడు ఎవరికి అధైర్యపడి వెన్నుచూపే అలవాటు నాకు లేదు. అందుకే 5 సంవత్సరాల్లో మా వెంకటేశ్వర సార్ ఇంట్లో బ్రాందీ బాటిల్ పెట్టినా, లేకపోతే అమరావతి ఉద్యమం చేసినా, లేకపోతే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా, లేకపోతే ఏది జరిగినా కూడా, ఏ కార్యక్రమం జరిగినా ఒక కార్యకర్తకు నష్టం జరిగితే నష్టం జరగకుండా ఏ రకంగా కాపాడాలని ప్రయత్నించాలని చెప్తే, అదేదో వాళ్ళేదో గోండాలు, రౌడీలు లేకపోతే ఏదో చేస్తారు, నేను ఎప్పుడు భయపడ్డా. ఇవాళ కూడా నేను మన నాయకులందరూ కూడా చెప్పేది కూడా అదే. మనం ఏదో అదరేసో బెదరేసో కొట్టో తన్నో ఆధిపత్యం కాదు. ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాటికి కూడా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎవరు కూడా తీసుకోలేరు. ఎందుకంటే ఏ ఒక్క ఖాతా తెరిచినా కూడా ఆ ఖాతాలో చిల్లర డబ్బులు లేవు. ఏ పథకం తీసుకున్నా ఆ పథకం అమలు చేయడానికి కనీసం రిక్షా ఖర్చులకు కూడా లేదు, ఎక్కడికి వెళ్ళేదని చూస్తామంటే ఆ రకంగా దోసేసుకున్న దుర్మార్గ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పైగా ఇప్పటికి కూడా వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఏమి లేదు, లజ్జ లేదు. ఎంత నిర్భయంగా మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అన్ని లక్షల క్యూసిక్ల నీరు ఎప్పుడు కూడా 50 సంవత్సరాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇంత నీరంటే. వెలగలేరు దగ్గర గేట్ ఎంత బట్టి ఇంత వరద వచ్చింది అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో హెలికాప్టర్ దిగి నష్టపోయిన ప్రాంతంలోకి వెళ్లి నష్టపడినటువంటి ఏ వ్యక్తినైనా పలకరించినటువంటి సందర్భం ఉందా అని చెప్పి నేను అడుగుతాను. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళలో దిగేటప్పటికీ అది నటనలాగా కనపడింది. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే మాట్లాడే నాలుగుకి, ఎందుకంటే నాలుగుకి నరం లేదని చెప్పుకుంటా ఉంటాం. ఎటు పడితే అటు తిరిగిద్దంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక శాపం ఉంది. నువ్వు ఎప్పుడైనా వాస్తవం చెప్తే నీ తల 1000 ముక్కలు అయితే అని చెప్పారు. అందుకని అతను ఎవరితో కూడా లేదు చెప్పడు. బాబాయ్ హత్య గురించి మాట్లాడు, చెల్లెలకి ఆస్తి ఇచ్చే దాంట్లో మాట్లాడు, పార్టీని నడిపే దాంట్లో మాట్లాడు, లేకపోతే ఇది అని చెప్పి మీరు ఒక్క అంశాన్ని చెప్పండి. మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి బ్రాందీ షాపుల్లో చీప్ లిక్కర్ అమ్మించి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశాడు. ఈ రకంగా చెప్పుకుంటే 5 ఏళ్ల పరిపాలన 50 ఏళ్ళు చెప్పచ్చు. నేను అందుకే రెండో సంవత్సరం నుంచే నేను చెప్పేవాడిని ఈయన యొక్క వ్యవహారాన్ని చూసి. ఎవరు కూడా రాజకీయాల్లో ఇంతటి చరిత్రహీనుడిగా మిగళ్ళు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ఒక 100 డిబేట్ల పైన ఓపెన్ టీవీ డిబేట్లో చెప్పినటువంటి సందర్భాలు. ఇవాళ ఎంత దుర్మార్గంగా
అన్యాయంగా ఆడపిల్లలనేది కూడా చూడకుండా జైలులో పెట్టించి కేసులు పెట్టించి నరకయాతన పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అందుకనే ఎన్నికల వరకు కూడా ఓటరు ఎక్కడ కూడా తన యొక్క ఆలోచనని వ్యక్తం చేయకుండా ఒక నిశ్శబ్ద విప్లవం, ఇంతకంటే అసలు నిశ్శబ్ద విప్లవం ఇంకెప్పుడు కూడా భవిష్యత్తులో కూడా చూడలేమో అన్నట్టుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటే మన నాయకుడేమో పేదవాడు ఆకలితో ఉండకూడదని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. తీసేసిన అన్నా క్యాంటీన్ పెట్టాలని ప్రయత్నించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పెన్షన్ 4,000 చేసినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు, రేపటి దీపావళికి ఏదైతే గ్యాస్ పథకం 3 బండలు ఉచితంగా ఇస్తారో దానికి శ్రీకారం చుట్టబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా మనం చెప్పుకుండా పోతే ఇవాళ రైతులకి నష్టం జరిగితే ఈ 50 సంవత్సరాల్లో మనం ఎప్పుడైనా చూసినా కూడా స్వాతంత్రం వచ్చిన 77 సంవత్సరాల్లో మనం తీసుకున్నట్లయితే ఇంతటి నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇంతవరకు నేను చూడలేదని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాను. ఎందుకంటే కింద ఇల్లు మునిగిపోతే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 ఎవరన్నా ఇచ్చారని ఇప్పుడు వరకు. ఇల్లు దగలపడిపోయి వస్తువులన్నీ దగలపడిపోయినా ఎంఆర్ఓ వచ్చి 25 కేజీలు బియ్యం 2,500 3,000 ఇచ్చి వెళ్తాను. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మోటార్ సైకిల్ చెడిపోతే బాగు చేయండి, మోటార్ సైకిలే కాదు ఇంట్లో స్టవ్ వెళ్ళకపోతే ఆ స్టవ్ బాగు చేయించి ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు. గతంలో కూడా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో తుఫాన్ వస్తే ఆ తుఫాను బాధితులకు గురైన వ్యక్తులందరినీ కాపాడేదాకా మరి ప్రభుత్వాన్ని కదిలించి నడిపించి రక్షించినటువంటి వరద బాధితులకు సహాయం చేసినటువంటి. ఆ తర్వాత హుద్హుద్ తుఫాన్ అక్కడే మకా వేసి 43,000 స్తంభాలు నుంచోబెట్టి కరెంట్ ఇచ్చి వారం రోజుల్లో కరెంట్ తీసుకొచ్చినటువంటి ఘనత. ఈరోజు 10 రోజులు కూడా బస్సులోనే కొనుక్కొని అక్కడి నుంచే మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి మనందరినీ కూడా కదిలించి ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టానికి నివారణ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిన్నో మొన్నో ప్రకటించాడు అరటికి 35,000 రూపాయలు, పసుపుకి 35,000 రూపాయలు, వరికి 10,000 రూపాయలు ఎకరానికి. గతంలో ఎవరు కూడా మన యొక్క చూడ ఆ రకంగా అన్ని రకాలుగా చేతి పనులు నష్టపోతే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారులు దుకాణాలు నష్టపోతే వాళ్ళకి, అన్ని వర్గాలకి నీ నా అనేది లేకుండా అందరికీ సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. అలాంటి 100 రోజుల పాలన వాడికి ఏం కనపట్ల పచ్చకావనలు అడిగంటే ఊరంతా పచ్చగా ఉంటుందండి. అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది. నువ్వేం చేసావు అసలు 5 ఏళ్లలో? మా ఊరు రోడ్డు మా మాజీ ఎమ్మెల్యేని ఏదో కొట్టావంట, ఇంటి మీద టిక్కు పెట్టావంట. టిక్కు పెట్టినట్టు ఒక టిక్కు కూడా ఒక రాయన్న కూడా లేదు అక్కడ. మరి ఆ టిక్కు ఏమైందో, ఆ రాయలు ఏమైనాయో, రోడ్డు ఏమైందో, రోజుకొక యాక్సిడెంట్, రోజుకొక కాళ్ళు చేతులు ఇరగొట్టుకునే పరిస్థితి ఆ రోడ్డు. ఇవాళ ఈ రకంగా మీరు పైగా నీటి కాలువలు, సాగునీటి కాలువలను ఎక్కడైనా బాగు చేశారా? మురుగు కాలువలను బాగు చేశారా? మమ్మల్ని అడగద్దు. మీరు మీ పార్టీలో ఇంకెవరైనా మిగులుంటే వాళ్ళని అడగండి. మనకెందుకు ఎవరు లేకుండా పోతా ఉన్నారు? నిన్నేమో బాలినేని, ఈనాడే ఉదయభాను, ఎవరు రోజు వాళ్ళు వెళ్తా ఉన్నారు. అంతమందులే మోపిదేవి, ఆ మందులే బేదమ్మస్తారావు, అంతమందులే సునీత. అది నీళ్లు వాళ్ళని కాదు, వెళ్తా ఉన్నారు వలస పట్టి. ఏదో నీళ్లు లేకపోతే వలసపోయినట్టుగా. ఎందుకంటే నీ దగ్గర సరుకు లేదనేది అందరికీ అర్థమైంది.
ఇంకా సరుకుండాళ్ళలాగా నటించడం అనేది ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించబాక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలని నా ఉద్దేశం. ఎందుకంటే ఇంకా దుర్మార్గంగా మీరు ఈ రోజున బయటకు వచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పాలని, మభ్య పెట్టాలని, ఏదో చేయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తూ ఉంటే ఇది తగదు అని చెప్పి చెప్పాలి. మనం ఏదో మాటల వరకే పరిమితాన్ని కాదు. ఈనాడు మీకు మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది. ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ఏ ఒక్క చదువుకున్న వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తి, ప్రొఫెషనల్ ఉన్న వ్యక్తి ఓటు లేకుండా ఉండకూడదని చెప్పి శపథం చేయండి. అంతేకాకుండా ఓటు ఎవరిదైతే చేర్చి ఆ ఓటుని ఓటు చేయించండి. తెనాలి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున నమోదైన సందర్భం మరొకసారి ఉండకూడదని చెప్పి నిరూపణ చేయటమే కాకుండా ఇంత మెజారిటీ ఇంకెప్పుడు రాలేదు అన్నట్టు కూడా చూపించాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పి నేను నమ్మకం చేస్తాను. ఇవాళ మనం చప్పట్లు కొట్టుకోవడం కాదు. మళ్ళీ పొద్దున అంటే మనం అక్కడికి వెళ్దాం అనుకుంటే డబ్బులు లేవండి అంటే ఏంటి ఇట్లాంటి కబుర్లు నేను వినకూడదు. ఓపిక లేదు, జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది. నాకు కూడా ఇవాళ దగ్గుగా ఉంది. మాట్లాడటానికి కూడా కొద్ది గట్టి మాట్లాడి మాట్లాడలేదు. దగ్గు వస్తుందని చెప్పి వెలిగి మాట్లాడుతుంది. మరి ఆ రకంగా ఈ 6 రోజుల్లోనే మా వార్డులో ఇన్ని ఓట్లు ఉన్నాయి. ఇందాక దావులూరుపాలెం సర్పంచ్ వచ్చాడు. ఎక్కడున్నాడు సీను. వాడు మా ఊళ్ళో 39 ఉన్నాయి చదువుకున్నాడు. వాడు చదువుకోలే, కానీ చదువుకున్నాడు 39 మందికి గుర్తించాడు. ఆ రకంగా ఏ ఊరికి ఆ ఊరు, ఏ వార్డుకి ఆ వార్డు ఈ 6 రోజుల్లో రెడీగా లిస్టు పెట్టుకొని ఓపెన్ అవ్వగానే 1వ తారీఖు టోటల్ గా తెనాలి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు కార్యక్రమం పూర్తయింది. 2వ తారీఖు పక్కన వేమూరు వెళ్దామా, రేపల్లి వెళ్దామా, లేకపోతే ఎవరికైనా సహాయపడటానికి ఇంకో నియోజకవర్గం వెళ్దామా, రాజాగారు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్దామని చెప్పేలాగా మీరు ఉండాలి. దట్ ఈజ్ హౌ యూ హావ్ టు. అంటే ఆ రకంగా మనం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకోవాలి. మనం ఇక్కడ కూటమిలో ఉన్నాం, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మన అందరి యొక్క సమస్యలు మనం తీర్చుకునే దానికి మార్గం కూడా వేసుకోవాలి. ఈ పార్టీకి పునాదులు మీరే, ఈ పార్టీకి సర్వం మీరే, కర్త కర్మ క్రియ. ఇవాళ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడే అవకాశం, అర్హత కలిగింది అంటే మీ అందరి యొక్క ఆశీస్సుల వల్లే అని చెప్పి సంపూర్ణంగా నమ్మే వ్యక్తిని నేను. అందుకని నేను సహజంగా వివాదం పడను. ఎందుకంటే కుటుంబంలో మనకు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా వివాదం అక్కడితో అయిపోవాలి, ఆ ఇష్యూతో అయిపోవాలి. మళ్ళీ మన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. ఆ రకంగా మనందరం కూడా కలిసిమెలిసి ఇప్పటి వరకు జీవించాం. 15 ఏళ్లలో నేను గెలిచింది ఒకసారి. కానీ మీకు చూపించిన ఆదరణ, నేను 50 సార్లు గెలిచినా కూడా ఈ ఆదరణ పోదని చెప్పినట్టు. అంతటి గౌరవం మీ దగ్గర నుంచి పొందే. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు మరి ఎందుకు నాకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలనుకున్నారు నాకైతే తెలియదు, కానీ అవకాశం ఇవ్వబోతా ఉన్నారు. ఖచ్చితంగా ఈ అవకాశం మళ్ళీ ప్రజల కోసం మనం ఉపయోగించుకోవాలి. ఏదో రాజా గారికి పదవి వస్తే ఏదో అయిపోద్ది అనేది కాదు. ఈ పదవి అనేది మనకి ముళ్ళ కిరీటం లాగా బాధ్యతగా ప్రజల కోసం పనిచేసేదిలాగా, ప్రజల యొక్క హృదయాన్ని చేరుకునేలాగా మళ్ళీ 29లో చంద్రబాబు నాయుడు గారు ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఈ తెనాలిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తే గెలవాలి అని చెప్పి ఎక్కడ కూడా పట్టు సాధించకుండా
ఎక్కడ కూడా పట్టు వీడకుండా సమస్యలు ప్రతిసారి మనకే వస్తాయి. కానీ మనం దాన్ని ఆ సమస్యను ఏదో రకంగా పరిష్కరించుకుంటూ ముందుకు నడవాల్సిందే. నడవగలిగినప్పుడే నేను అందుకే చాలాసార్లు చెప్తా ఉంటాను, చేప పిల్ల ఏటికి ఎదురు ఏ రకమైన ఏదో కార్యకర్త కూడా అదే స్ట్రెంగ్త్తో ఉండాలి. పార్టీ నాది అని నువ్వు అనుకున్నావు అనుకో, ఇది మనకి చలనం ఉండదు. పార్టీ ఎవరిదో అనుకునే భావం ఉందనుకో, ఖచ్చితంగా చలనం ఉండదు. అప్పుడప్పుడు మా అరుణంకులాగా కోపం వస్తూ ఉంటుంది. నీ కౌన్సిలర్ని మర్చిపోతున్నాడు అనుకుంటా. కౌన్సిలర్ మనకి ఇచ్చింది ప్రజలు, నన్ను నాయకుడిగా చేసింది ప్రజలు. మీరు నాకు గౌరవం ఇచ్చినంతకాలం నాకు నాయకత్వం గురించి ఏం సమస్య లేదు. నాకేదో పదవిని కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న 164 మంది ఇంక్లూడింగ్ జనసేన, బీజేపీ ఎవరైతే గెలిచారో, మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా లేచి నమస్కారం చేసే మర్యాదను నేను సంపాదించుకున్నా మీ ద్వారా. ఏ అన్నా అని చెప్పి పిలుచుకునే గౌరవాన్ని మీ ద్వారా సంపాదించుకున్నాను. ఎందుకంటే నాకేం కావాలి? నాయకుడు ఒక్కడే మనకి, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు, వీళ్ళిద్దరినీ మనం కాపాడాలి. పార్టీకి బీజం ఎక్కడ కూడా లోటు లేకుండా 83లో వేసిన బీజం ఇంతింత వడ్డింత అన్నట్టుగా ఒక మహా వటవృక్షంలాగా తయారైంది. ఎందుకంటే భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా ఏ రాక్షసుడు కూడా ఇలాంటి రాక్షస పాలన చేసినటువంటి సంఘటన మనం ఎక్కడ చూడాల. ఇడీ అమీన్ గురించి చెప్పేవాడు, లేకపోతే ఇలాంటి వ్యక్తుల్ని మనం పోల్చుకొని గత చరిత్రని మనం చూసుకున్నా కూడా ఎవరు కూడా సరిపోరు. 4 ఇడీ అమీన్లు, 4 హిట్లర్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపినా కూడా ఇతనంత క్రూరంగా ఆలోచించేవాడు ఇంకెవడు లేడు. ఏదో ఒక మాట మాట్లాడితే, ఇక్కడ కూడా చాలా మంది నా మీద అప్పుడప్పుడు కోపం వచ్చి రాజా గారు అనుకుంటే వెళ్తూ ఉంటారు. మా వెంకట్రావు గారు కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాడు. మనం చైర్మన్ చేసినా కూడా ఇక్కడ అనుకుని వెళ్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే సహజం. ఒక్కొక్కటి ఆయన అన్నది నేను చేయకపోవచ్చు, లేకపోతే ఆయన అన్నది నాకు ఇష్టం లేకపోవచ్చు, లేకపోతే ఆయనకి ఇష్టమైంది నేను చేయలేకపోవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి. ఒక మనిషికి అన్న తర్వాత మంచి చెడు, లేకపోతే ఇష్టమైంది, ఇష్టం దక్కంది, రకరకాలుగా ఉంటాయి. నాకు కూడా ఇంత కష్టపడ్డానని నా సీటు వేరే వారికి ఇస్తున్నారని చెప్పి ఆలోచన వచ్చింది నాకు కూడా. 1-2 రోజులు నా మనసు కూడా ట్విస్ట్, ఎన్ని రకాల ట్విస్టులు చేయగలుగుతాడో ఎన్ని రకాలుగా నా మనసు డ్యాన్స్ వేసింది. మామూలు డ్యాన్స్ కాదు, డ్యాన్స్ లో టాప్ ప్రయారిటీ ఏదైతే ఉందో అంత రకాలుగా, అంత స్పీడ్గా కూడా నడిచింది. 1-2 రోజులు నడుస్తుంది కూడా. నడవదు అని చెప్పి ఎవరన్నా చెప్తానంటే అబద్ధం. ఏదైతే భార్యాభర్తలు కలహించుకోకుండా మా అంతే ఏమైనా కాపురం చేస్తున్నా నాకైతే తెలియదు, కానీ అండి కాపురం చేస్తున్నా అని ఎవరన్నా చెప్తే ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఎంత నిజమో ఇది కూడా అంతే నిజమే. అయితే ఇక్కడ మనం బుద్ధితో ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి. నువ్వు ఎందుకు రాజకీయంలోకి వచ్చావో ఆలోచించాలి. నీ వ్యక్తిగతమా సమాజపరమా అని చెప్పి ఆలోచించాలి. అదే చెప్పాను మీకు ఆ రోజు కూడా. వ్యక్తి కంటే సమాజం ముఖ్యం కాబట్టి సమాజం గురించి ఆలోచించి మన నిర్ణయాన్ని మనం కట్టుబాటుతో మనం కూటమి అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పి. వాళ్ళలో ఎక్కడైనా ఒక పాయింట్ నాటు తేడా ఉందేమో తెలియదు, కానీ మనలో ఎక్కడ నాటు కాదు, ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా పనిచేస్తారు. దమ్ముగా, ధైర్యంగా
బాధ ఉన్నా, కష్టం ఉన్నా, నష్టం ఉన్నా ఆ రకంగా పనిచేసి చంద్రబాబు నాయుడు గారికి ప్రతిష్టను పెంచాం. మంచికి ఎప్పుడు మంచిగానే ఉంటుంది. అందుకనే ఈ రోజున ప్రపోజల్ చేస్తే నేను చెప్పాను, నాకు అసలు ఏ ప్రపోజల్ తెలియదా, ఆయన నోటి నుంచి వస్తేనే నాది ప్రపోజల్, నాకంటూ ఏ ప్రపోజల్ లేదు. అదే ఉద్దేశంతో ఈ రోజున వారు సూచించబోతా ఉన్నారు. మీకు నేను కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఒక ప్రత్యేకతను మీరు సృష్టించాలి. జనాలకి ఏ రకమైనటువంటి ప్రత్యేకతలు ప్రతి దాంట్లో ఉందో దీంట్లో కూడా ప్రత్యేకత ఉంది అని చెప్పి నేను నిలంగానే మళ్ళీ మర్చిపోకుండా మరలా ఎన్నికల తేదీ అయిపోయిన తర్వాత వరకే మనకు రెస్ట్. ప్రతి ఒక్క నాయకుడు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులే, ఒక స్థాయి నుంచి పెద్ద నాయకత్వం వరకు ఇక్కడే ఉంది. మీ నాయకత్వం యొక్క పటిమ, నాకు చదువు రాకపోవచ్చు, నేను ఓటర్ని కాకపోవచ్చు, మా ఇంటి పక్క ఆయన చదువుకున్న ఆయన ఉన్నాయండి, ఆయన ఒకసారి వచ్చి మాట్లాడండి అని చెప్పాలి. వార్డులో ఉన్న పెద్దలు చెప్పాలి. లేకపోతే ఫోన్ చేసి, మనకి ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, ఒకటి కాదు 2 ఉండండి. ఒకటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికి, 2 స్నేహితులతో మాట్లాడటానికి. కాబట్టి మీరు ఎమ్మటే మీరు ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వచ్చు. మరి ఆ రకంగా ఈ రోజున ఎక్కడికక్కడ టెక్నాలజీని ఉపయోగించండి. కొందరైతే మీకు ఎవరికైతే టెక్నాలజీలో పండితులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కన్నయ్య, మన వసంత్ అశోక్, లేకపోతే యోగేష్, ఇట్లాంటి వాళ్ళందరూ 15-20 మంది, మన గుమ్మడి, అట్లా రమ్య, ఇట్లాంటి వాళ్ళందరూ, అనిత, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ అయిపోయారు ఈ టెక్నాలజీలో కూడా. మీ అందరూ ల్యాప్టాప్లు పట్టుకోండి, లేకపోతే ఐప్యాడ్స్ పట్టుకోండి, అవసరమైతే ఒక 5-10 కొన్ని అక్కడ పడేద్దాం అండ్ అవి పట్టిపోయి అక్కడి నుంచి మీరు మెయిన్ ఆఫీస్కి దాంట్లో నుంచి ఫార్వర్డ్ చేస్తే టకటకటకటకమని మీరు రోజుకి ఎన్ని కొట్టాలంటే అన్ని కొట్టచ్చు. ఏమండి వీడియో పనిచేయలేదు, ఆడియో పనిచేయలేదు, సర్వర్ పనిచేయలేదు అనే దానికి ఆస్కారం లేదు. ఇక్కడ ముందు అక్కడి నుంచి మనకి ఓటర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది. అంటే మనం వెతికిన కొద్దీ కనపడతా ఉంటుంది. ఇందాక సత్యాన్ గారు వచ్చి టీచర్లు, నాన్ టీచింగ్, లేకపోతే స్కూల్స్, లేకపోతే కాలేజెస్, జూనియర్ కాలేజెస్ వీటి గురించి చెప్పాడు. డాక్టర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, R&B డిపార్ట్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఉంది, రెడ్ క్రాస్ ఉంది, రకరకాలుగా మనం వెతుక్కుంటా ఉండంటే ఇరిగేషన్ ఉంది, డ్రైనేజ్ ఉంది. ఎట్లా వీళ్ళందరితో వ్యవహారం చేస్తూ ఉంటుంటే ఇంట్లో ఆడవారు, స్త్రీలు ఉద్యోగాలు చేయకపోవచ్చు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు డ్రైవ్ చేయాలి. ఏందమ్మా నీకు ఓటు వేసే అవకాశం వచ్చింది ఏయ్ అని చెప్పాలి, ఇన్స్పైర్ చేయాలి. ఆ రకమైనటువంటి సోషల్ మీడియాలో ఆ రకమైన ఓటు హక్కు వినియోగించుకోండి, ఓటరుగా నమోదు అవ్వండి. విజ్ఞానవంతమైన సమాజం నువ్వు కూడా భాగస్వామ్యం అవ్వండి. అట్లా మనం వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటా అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళడమే కాకుండా మెటీరియలైజేషన్ కూడా ఉండాలి. చాలా మంది ఏంటంటే డిస్కషన్ బాగా చేస్తాం, ఇంటరాక్ట్ అవుతాం ఆ డిస్కషన్లో. ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికే ఇవాళ గుంటూరులో వస్తే బాగుండే అనుకుంటాం. నేను ఈ నియోజకవర్గ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ పెళ్లికి అటెండ్ అవ్వటమే సరిపోద్ది. పక్కూరు పెళ్లికి వెళ్ళాలంటే వెళ్ళలేను, పక్క జిల్లాకు అసలు వెళ్ళలేను. హైదరాబాద్ అయితే ఎన్నో మిస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని అటెండ్ అయ్యి ఇక్కడ వాళ్ళని కలిసి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే అర్ధరాత్రి 12 దాటి, అప్పుడప్పుడు 8 అవంగానే సగం మంది కనపడున్నారు. 9 అవంగానే వెంకటరావు గారు లాంటి వాళ్ళకి నాకు షుగర్ ఉందని పక్కతా ఉంటాడు. 10 అయితే క్లీన్. అంటే రోజు ఇదే పని కాబట్టి నాకు కూడా పెద్ద నేను పట్టించుకోను. కానీ ఈ 36 రోజులు ఎందుకు ఇవాళ
ప్రత్యేకంగా నాకు బాగోపోయినా రేపు వద్దాం అనుకుని మళ్ళీ కాదు, ఒక్కరోజు 1 గంట లేట్ అయినా కూడా లేట్ అయినట్టే అని చెప్పి ఈ 36 రోజులకి మీరు ఈ 19వ తారీఖు 20వ తారీఖు మళ్ళీ రేపు నుంచి ప్రతి గ్రామంలో మీ అందరూ పాల్గొనాలి, ప్రతి వార్డులో మీ అందరూ పాల్గొనాలి. 100 రోజుల యొక్క మంచి ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ఏ రకంగా మనం 100 రోజుల ప్రభుత్వాన్ని సమర్థవంతంగా చెడిపోయిన వ్యవస్థలన్నింటినీ, ఏ వ్యవస్థ చెడిపోవాలి చెప్పండి? మన పట్టణంలో పూర్తిగా నేను చెప్పలేను కానీ గంజాయి నివారించారని 75% తగ్గింది. నేను అప్పుడప్పుడు ఏం చేస్తానంటే ఈ మధ్య కుర్రాళ్ళు ఎంత చూస్తూ ఉంటా, నాకు కుర్రాళ్ళు కనపడంగానే అటు చూస్తా, వాళ్ళు ఏం కాదు మొహం బ్రైట్ గా ఉందా లేకపోతే మత్తుగా ఉందా అని చెప్పి 4 నెలల క్రితం వారికి 100 మంది కుర్రాళ్ళని చూస్తే 50 మంది అంటూ ఉండవు. ఇవాళ అందరూ హుషారుగా ఉంటున్నాయి, కళ్ళు మంచి బ్రైట్ గా ఉన్నాయి, వాడి కళ ఎంత ఉందో ఆ కళ కనపడుతుంది. వాడు 75-80%, ఇంకా 20% కూడా నివారించాలి. ఎందుకంటే యువ శక్తి నిర్వీర్యం అయిపోతా ఉంది, యువశక్తి అరాచకంగా మారుతా ఉంది. యువశక్తి సమాజానికి అవసరం, ఈ సమాజం యొక్క భవిష్యత్తుకి వాళ్ళు పునాది వంటి. అలాంటి యువశక్తి నిర్వీర్యం కాకుండా చూడాలనేదే చంద్రబాబు నాయుడు యొక్క ధ్యేయం. ఏ పథకం తీసుకున్నా, ఏ ఆలోచన చేసినా యువశక్తికి ఏ రకంగా పూర్వవైభవం తీసుకురావాలి అని ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం. మొన్న లోకేష్ గారిని కలిస్తే లోకేష్ గారు అంటా ఉన్నాడు, అన్నా చూడు 5 years లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ రకంగా తీర్చిదిద్దాను, ఇట్స్ ఎ ఛాలెంజ్ టు మీ, అందుకే తీసుకున్నాను అన్న, ఎవరు ఇష్టపడకపోతే నేను తీసుకున్నాను, దీన్ని తీసుకుంటాను, దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి అంత పంతం పట్టుకున్నాను. అప్పుడే నేను చెప్పాను, ఆ హై లెవెల్ ఛానల్ గురించి మాట్లాడటానికి వెళ్ళాను. హై లెవెల్ ఛానల్ గురించి చెప్తే అన్న హై లెవెల్ ఛానల్ ఆల్రెడీ మాట్లాడాను, ఫైనాన్స్ మినిస్టర్కి 2 లెటర్స్ పంపించాను, 90 లక్షలు నేను చెప్పకుండానే 90 లక్షలు రిలీజ్ చేయమని చెప్పానన్నా, నాకు గుర్తుంది, మన 3 నియోజకవర్గాలకు సంబంధించినది అని నాతో నవ్వుతా అన్నాడు. అన్న ఇది మాత్రం దుర్మార్గం అన్నా, నీ దగ్గర దాకా రోడ్ వేసుకొని మా అయ్యే వదిలేసావన్నా అంటే, బాబు ఇప్పుడు నువ్వు వచ్చావు కదా మొత్తం వేస్తా అని చెప్పాను. సదా నవ్వుకుంటా. అంటే నేను ఎందుకంటే ఒక మనిషిని కదిలించినప్పుడు ఏదో సరదాగా మాట్లాడటం కాకుండా సమస్యల పట్ల స్పందిస్తూ సమస్యల పట్ల ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తులు ఈనాడు ఈ పార్టీలో ఉండటం అనేది మన అదృష్టం, నాయకత్వంలో ఉండటం మరీ ముఖ్యంగా అదృష్టం అని చెప్పి మనం చేస్తాం. అది నాయకత్వం దేనికి అంటే మనం ఓనర్సం కాదు, ఈ సమాజానికి మన ఓనర్సం కాదు, మీరు గెలిపించినంత మాత్రం మేము ఓనర్సం కాదు. అది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్క నాయకుడు గుర్తుంచుకోవాలి. మనం ప్రజలకి ట్రస్టీ, అంటే నువ్వు భోగభాగ్యాలని అనుభవించడానికి కాదు, ట్రస్టీ, వాచ్ డాగ్ లాగా ఉండాలి ప్రజలకి, ప్రజల కోసం ఆలోచిస్తూ ఉండాలి, ప్రజల రక్షణ కోసం చూస్తూ ఉండాలి, ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఉండాలి. అది నీ బాధ్యత. అందుకనే పాలిటిక్స్ కి నిజమైన నిర్వచనం ఏంటంటే అన్నిటికంటే ఉత్తమైందని, అన్నిటికంటే ఉత్తమైనదని. హ్యూమనిజం, మానవత్వం కంటే మానవత్వాన్ని ఏ రకంగా గాడిలో పెట్టుకుంటే వెళ్ళాలి అనే దానికి వాళ్ళ నాయకత్వం, రాజకీయంగా నాయకత్వం ఇస్తే చట్టపూర్వకంగా ఇవాళ ప్రజల డబ్బును లూటీ చేసి దోచుకొని ఇంకా నిర్భయంగా ప్రజల్లోకి వస్తున్నారు అంటే ఒక పేపరు ఏమండి కాంతారావుకి బ్యాంక్ నడుపుతా ఉన్నాడు, పోయినాడు ఎంత లాభం వచ్చింది కాంతారావు మన బ్యాంక్కి? 2,90,00,000. అంత ముందర సంవత్సరం అండి ఇంకా ఎక్కువ వచ్చింది. ఎంత వచ్చింది? 3 కోట్లు వచ్చింది. 3 కోట్లు ముందు సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం 10 లక్షల దగ్గర 2 కోట్లు. కానీ నా ఆస్తి ఒకనొకప్పుడు నేను అఫిడవిట్ లో చూపించింది 9 లక్షలు మాత్రం, 9 కోట్లు మాత్రమే.
దాని అమ్మకం గల 5 సంవత్సరాల తర్వాత మాత్రం 900 కోట్లు అయింది. నేనేం వ్యాపారం కూడా చేయలే. మళ్ళీ సూట్ కేస్ కంపెనీలు పెట్టి 900 కోట్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. అంటే వీళ్ళు ప్రజల్ని పరిపాలించే హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజల్ని ఏ రకంగా మోసం చేసి ప్రజల్ని 5 ఏళ్ళు పరిపాలించారనేది ఒక ఆయన చెప్తాడు ఓ డిబేట్లో నాతో, మీరు చేయలేని పని మేము చేసాం, 2,75,00,000 రూపాయలని మేము ఇచ్చిన ఘనత మాదే అన్నాడు. నేను కూడా చెప్పాను 2 కోట్ల అక్షరాల 2,75,00,000 రూపాయలు మీరు ఇచ్చిన మాట వాస్తవండి. ఏం చేశారు ఇచ్చి? ఇంకేం చేయాల? పేదవాడిని చేశారు. పేదవాడిని గొప్పవాడిగా చేయాలని చెప్పి నువ్వు పథకాలు పెట్టాలి, కానీ పేదవాడి యొక్క అభివృద్ధిలో ఎదగాలని నువ్వు పథకం పెట్టాలి, కానీ పేదవాడి యొక్క జీవనశైలి మార్చడానికి నువ్వు పథకం పెట్టాలి, కానీ పేదవాడిని పేదవాడిగా చేయడానికి నువ్వు పథకం పెడితే అది పథకమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అని చెప్పాను. ఏ రకంగా పేదవాడిని మోసం చేసావు? అమ్మఒడిలో కానీ, రైతు భరోసాలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ, ఈపీఎస్ ఏంటి సిపిఎస్ ని రద్దు చేసే విషయంలో కానీ అసలు నువ్వు చేయనిది ఏంటి? అసలు మనం కళ్ళకు కనపడేది ఏంటంటే మద్యపానం. ఎన్ని బ్రాండ్లు వచ్చినాయో బా, ఆ భూమి వేరంటో అది అట్లా సర్వం అన్ని వ్యవస్థల్ని నాశనం చేసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా కూడా ఆయనకి ఏమి ఇది లేకుండా నిర్భయంగా ప్రజల్లోకి వస్తున్నాడు. నిస్సంకోచంగా చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి వెనకట్లేదు. ఒక్క అంశంలో పోలవరం ఎందుకు పూర్తి కాలేదండి? రాజధాని లేకుండా చేసాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే ఓ చిన్నారి ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని అడిగితే ఆయన చెప్పలేకపోయాడు. అమ్మ నేను కొద్దిగా అన్నాడు. ఆయన బాగా బహుముఖ ప్రజ్ఞాశాలి, వాక్చాతుర్య పటిమ కలిగినటువంటి వెంకయ్య నాయుడు లాంటి ఒక పసి హృదయం అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఆయన సభలో ఉంచవలసినటువంటి దుస్థితికే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందా లేదా అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. అలాంటి పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి నీకు ఏముందయ్యా హక్కు అసలు మాట్లాడే? ఎడ్యుకేషన్ సిస్టమ్నే తీసావు. ఎందుకంటే నువ్వు చదువుకోలేదు కాబట్టి ఎవడు చదువుకోకూడదు, నీకు ఏది రాదు కాబట్టి ఇంకెవడికి ఏం రాకూడదు. ఈ రకమైనటువంటి పాలనని అందరినీ, అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని, అన్ని మతాలని, ఇంకా చెప్పాలంటే మతాన్ని కూడా ఈ రోజున నాశనం చేయడానికి ప్రయత్నించి తన కపంద హస్తాలు కాలి కింద చెప్పులాగా ఉంచుకోవడానికి ప్రయత్నించినటువంటి దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది. దాన్ని మనం కాపాడాలి. ఏ నమ్మకంతో అయితే, ఏ విశ్వాసంతో అయితే, ఏదైతే మాకు దక్కనీయకుండా చేశాడనే భావన ఏదైతే ఉందో అది ప్రజలకి దరిచేర్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు మనం చేస్తాం. ఒక ప్రభుత్వందే బాధ్యత కాదు, ప్రభుత్వం చేసే ప్రతి పనిని సమర్థించుకుంటూ ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత. అందుకే ఈ 100 రోజుల మంచి ప్రభుత్వాన్ని గురించి రేపు 20 నుంచి 26 తారీఖు వరకు ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వాన్ని. మనందరం కూడా ఎక్కడ ఆస్కారం ఉంటే అక్కడ ఒక మంచి మాట మాట్లాడుకోవటం, మంచి సమస్యని చర్చించుకోవటం, ఈ రకంగా చంద్రబాబు నాయుడు పరిష్కరించినందుకు మనం ధన్యవాదాలు తెలుపుకోవటం. మనం చూడండి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 2 సార్లు, ఒకసారి 1,00,000 రూపాయలు,
15th ఫైనాన్స్ మళ్ళీ 950 కోట్లు గతంలో కొంత ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వంలో సర్పంచ్లందరూ వాళ్ళ పార్టీ వాళ్ళే హర్షాలు తెలుపుతా ఉన్నారు. ఎందుకంటే మన పార్టీ వాళ్ళు ఎవరు లేడు కదా. ఎంపీటీసీలు లేరు, సర్పంచ్లు లేరు, జెడ్పీటీసీలు లేరు, ఏదీ లేరు, అన్ని వాళ్లే. కౌన్సిలర్ లేరు, వీళ్ళు అందరూ మెల్లింగిటి వస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితి మనం గమనిస్తే వాళ్ళందరూ హర్షం అనుభవిస్తూ ఉన్నారు. అయ్యా మాకు నిజంగా శ్వాస, నిజంగా మేము ఎందుకు సర్పంచ్ అయ్యామని చెప్పి ఆనందపడే సమయం సందర్భం మీ వల్ల వచ్చింది అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఇది మన ప్రభుత్వం యొక్క పోకడ అని చెప్పి. ఎందుకంటే ప్రతి క్షణం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పార్టీకి నష్టం వచ్చే పనులు చేయకూడదు. కూటమిలో ఉన్నప్పుడు ఓర్పు సమన్వయం అవసరం, అందరినీ కలుపుకెళ్ళాలి. మూడవ అంశం ప్రధానంగా రేపటి 29వ తారీఖు ఎక్కడో క్యాప్షన్ చూసే మధ్య లీడర్షిప్ ఈజ్ నాట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, లీడర్షిప్ ఈజ్ నెక్స్ట్ ఫర్ జనరేషన్ అని రాసుకున్నారు. రాసుకుంటే కాదయా, రాతకి ఏడుస్తున్నా, గీతకి ఏడుతున్నా, చేసుకున్న మొగుడికి ఏడుతున్నానే ఆ రకంగా ఉంది మీ పరిస్థితి. రాతలతో జరగదు, చేతలతో ఉన్నటువంటి చేత అయినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడి మంచి ఎట్లా చేయాలో చూసి నేర్చుకోమని చెప్పి ఈనాడు మీకు మనవి చేసుకుంటూ, ఎక్కువ కార్యాపనద్దు, కార్యరూపంలోకి కథన రంగంలోకి ప్రతి ఒక్కరు కూడా అడుగు పెట్టాలని, మన సత్తా, మన ప్రతిభ, మన ప్రాంతం యొక్క విశిష్టత రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో చూపించిన తర్వాత మళ్ళీ మీటింగ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.